వాండావిజన్ కి స్పిన్ ఆఫ్ గా అగతా ఆల్ అలాంగ్ మొత్తానికి ఇవాళ మార్నింగ్ 2 ఎపిసోడ్స్ అయితే మాత్రం డిస్నీ ప్లస్ లో రిలీజ్ చేశారు. నిజానికి వాండావిజన్ కి స్పిన్ ఆఫ్ గా అగతా హార్క్నెస్ మీద సెపరేట్ షో ఎందుకు ఈ మినీ సిరీస్ అని అనౌన్స్ చేసినప్పుడే అన్నారు చాలా మంది ఫ్యాన్స్ కూడా. పర్సనల్లీ నాకైతే ట్రైలర్స్ చూసే ఇంట్రెస్ట్ కూడా రాలేదు. కాకపోతే ఇది హలోవిన్ టైం కదా, October 31 వరకు హలోవిన్ డేట్ అనమాట. కరెక్ట్ గా ఆ డే వచ్చే వరకు ఈ ఎపిసోడ్స్ మొత్తం 9 రిలీజ్ చేస్తారనుకుంటా ప్లాన్ చేసుకున్నారు. పైగా ఈ విచ్ షో అనేది హారర్ వైబ్స్ ని తెచ్చి హలోవిన్ టైం కి ఒక మంచి ట్రీట్ లాంటిది అని చెప్పి కూడా కొన్ని ఆర్టికల్స్ చూసి సరే ఖాళీగా ఉన్నానని చెప్పి వెంటనే 2 ఎపిసోడ్స్ చూశాను. సో చూసిన తర్వాత మీకు ఇది వర్తా, వెంటనే చూడొచ్చా, అన్ని ఎపిసోడ్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలా, హలోవిన్ కి ట్రీట్ లాంటిదేనా లేదనేది క్లియర్ గా చూద్దాం. వాండావిజన్ ఈవెంట్స్ అయ్యి 3 years తర్వాత స్టిల్ వెస్ట్ వ్యూలోని పవర్స్ ని కోల్పోయి టౌన్ లోని స్ట్రక్ అయిన అగతా హార్క్నెస్ తన పవర్స్ ని తిరిగి పొంది అక్కడ నుండి ఎస్కేప్ అవుదామనే ప్లాన్ లోని ఒక టీనేజ్ బాయ్ ఆల్సో విత్ ఫ్యూ విచెస్ హెల్ప్ తోటి కూడా విచ్ రోడ్ కి వెళ్దామనే ప్లాన్ వేస్తుంది. సో అదే ఈ 2 ఎపిసోడ్స్ లో జరిగింది. ఫస్ట్ ఎపిసోడ్ కంప్లీట్లీ డైవర్షన్ లాంటిది అనమాట. ఇన్ఫాక్ట్ మీరు ట్రైలర్స్ చూడకపోయినా అక్కడ జరుగుతుంది ఈజీగా గెస్ట్ చేస్తారు, ప్రిడిక్టబుల్ గా తెలిసిపోద్ది. మనల్ని ఒక డైవర్ట్ చేసే పాయింట్ దగ్గరికి తీసుకువెళ్తున్నారని చెప్పి. కానీ అక్కడ దాకా థ్రిల్ ని కలిగించే మూమెంట్స్ గానీ, లేదంటే ఒక హారర్ హాలోవిన్ టైప్ వైబ్స్ ఇచ్చేలాంటివి గానీ, లేదంటే మినిమం సస్పెన్స్ ని మెయింటైన్ చేసేలాంటివి కూడా ఏమీ ఉండదు అనమాట. అలా డల్ గా వెళ్తూ ఉంటుంది డైవర్షన్. ఆ తర్వాత వచ్చిన పాయింట్ కూడా ఓకే. ఓవరాల్ గా ఫస్ట్ ఎపిసోడ్ చూడక్కర్లే కదా, ట్రైలర్ చూసి ఉండాల్సింది సరిపోయేది అని అనిపించింది. సరే సెకండ్ ఎపిసోడ్ లోనైనా సరే మెయిన్ పాయింట్స్ కి వెళ్తారా అంటే అబ్బే అస్సలు లేదు. సింపుల్ గా చెప్పాలంటే ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ అనమాట. ఒక డార్క్ ఫ్యాంటసీ విచ్ బేస్డ్ షో మనకి ఏం చెప్పాలనుకుంటున్నారు? కన్ఫ్యూజ్ చేయాలనుకుంటున్నారా? డైవర్ట్ చేయాలనుకుంటున్నారా? థ్రిల్ పుట్టించాలనుకుంటున్నారా? సస్పెన్స్ ని మెయింటైన్ చేయాలనుకుంటున్నారా? అవేమీ అక్కడ ఉండవు. ఫస్ట్ ఎపిసోడ్ స్టార్టింగ్ మీరు గెస్ట్ చేసే పాయింట్స్ నే స్టోరీ స్టక్ అయినట్టు అక్కడే ఉంటది అనమాట. ముందుకెళ్ళడానికి ప్రయత్నించడానికి కొత్త క్యారెక్టర్స్ వచ్చినా, ఏదో కామెడీ చేద్దామని ట్రై చేసిన టైం వేస్ట్ సీన్స్ లా అనిపించింది. ఇంకా సింపుల్ గా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఈ 2 ఎపిసోడ్స్ లో ఏ ఒక్క సీన్ అయినా ఆకట్టుకుంటుందా, ఇంప్రెస్ చేస్తుందా, బాగుందా, బాగా కుదిరిందా అంటే ఏ ఒక్క సీన్ కూడా నా టైం కి వర్త్ అయితే అనిపించలేదు గైస్. బట్ ఎపిసోడ్ 2 ఎండ్ అయిన తర్వాత కొద్దిగా మంచిగా అనిపించింది. అంటే నేను ఏదో సార్కాస్టిక్ గా అనట్లేదు, నిజంగానే ఒక విచ్ రోడ్ కి వెళ్తారనమాట. అక్కడ నుండి మెయిన్ స్టోరీ మొదలవుతుందేమో, సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ గానీ, ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ ఇక్కడ నుండైనా స్టార్ట్ అవుతాయేమో అని మొత్తానికి ఎపిసోడ్ 2 అయిపోయిన తర్వాత ఫీల్ వచ్చింది. మేబీ తర్వాత అక్కడ నుండైనా మొదలవుతుందా ఏంటి అనేది ఎపిసోడ్ 3 వచ్చిన తర్వాత చూడాలి. బట్ ఇప్పటిదాకా చూసిన ఈ 2 ఎపిసోడ్స్ ఎందుకు పనికిరావు, ఎందుకు అవసరం లేదు అన్నట్టు అనిపించింది చూసిన తర్వాత. సో మీరు ఇప్పుడు ఈ 2 ఎపిసోడ్స్ చూడక్కర్లేదు, ట్రైలర్స్ చూసిన తర్వాత డైరెక్ట్ ఎపిసోడ్ 3 నుండి కూడా చూసుకోవచ్చు. అదేంటి ఇప్పుడు అలా అంటావంటే, ఒక ట్రైలర్ చూస్తే మూవీది ఈ సినిమా స్టోరీ దేని మీద ఉండబోతుందో అనే ఐడియా మనకు వస్తుంది కదా. ఆ ఐడియా మీకు రావడానికే ఒక డైవర్షన్ తోటి మొదలుపెట్టి అటు తిప్పి సెకండ్ ఎపిసోడ్ ఎండింగ్ దాకా టైం వేస్ట్ చేశారు. ఇదేదో ఆ డైవర్షన్ తోటి 1 ఎపిసోడ్ లోనే చెప్పేసి సెకండ్ ఎపిసోడ్ లో అయినా సరే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్, మూమెంట్స్ క్రియేట్ చేస్తే అప్కమింగ్ ఎపిసోడ్స్ కి హైప్ అండ్ ఈ షో మీద ఇంట్రెస్ట్ వస్తుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ 3rd ఎపిసోడ్ చూసే ఇంట్రెస్ట్ కూడా చాలా మందికి పోవచ్చు. మొత్తానికి 2 ఎపిసోడ్స్ కి 0.5/5 అంటే 5 stars కి ½ స్టార్ డిజర్వ్డ్ అనిపించింది. అది కూడా ఎపిసోడ్ 2 ఎండింగ్ సీన్స్ వల్ల మాత్రమే. రిమైనింగ్ అంతా కూడా టైం వేస్ట్ చూడాల్సిన అవసరం లేదు. చెప్పాను కదా, ట్రైలర్స్ చూసుకొని 3rd ఎపిసోడ్ నుంచి చూసుకున్న ప్రాబ్లమే లేదు. అంటే మినిమం షార్ట్ ఫిల్మ్స్ తీసే వాళ్ళు కూడా మనల్ని ఇంప్రెస్ చేయడానికి, ఎంగేజ్ చేయడానికి తక్కువ డ్యూరేషన్ లోనే ఖచ్చితంగా మంచి సీన్స్ ని రాసుకుంటారు ఇంప్రెస్ ఆర్ ఎంగేజ్ చేయడానికి. ఇక్కడ అలాంటి రైటర్స్ కూడా లేరా? వరస్ట్ రైటింగ్స్. ప్రతి షోలోని గే క్యారెక్టర్ ఉన్నప్పటికీ ఆ సీన్స్ అయితే ఇంకా పెట్టలేదు. మేబీ అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఉండొచ్చు, కానీ సరైన షో ఎంగేజింగ్ గా రాసుకుంటే మాత్రం అలాంటి సీన్స్ ఉన్నా పెద్ద ప్రాబ్లం కాదు. అండ్ హలోవిన్ కి మంచి మూవీస్ అండ్ సిరీస్ ని తర్వాత మన ఛానల్లో హలోవిన్ స్పెషల్ గా సజెస్ట్ చేస్తూ వీడియో చేస్తాం. మొత్తానికి మీకు నా రివ్యూ క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. సో వీలైతే మీ ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళకి, షో చూస్తాను అనుకున్న వాళ్ళకి కూడా వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.